పేరు రికార్డులలో ఉండడం కాదు, నా పేరు మీదే రికార్డులుంటాయి. మొన్నటి వాల్తేరు వీరయ్యలో చిరంజీవి చెప్పిన డైలాగ్ ఇది. దీనికి తగ్గట్లే ఎన్నో రికార్డులు ఇప్పటికే మెగాస్టార్ పేరు మీదకొచ్చాయి. ఇప్పుడు ఏకంగా పరాయి దేశం పార్లమెంట్లోనూ మెగాస్టార్ కు అరుదైన సత్కారం లభించబోతుంది. మరి ఏ విషయంలో చిరంజీవి ఈ అవార్డు అందుకుంటున్నారు? చిరు సాధించిన అరుదైన ఘనతపై స్పెషల్ స్టోరీ. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. ఇండియన్ సినిమాలో తనకంటూ పేజీ కాదు, ఏకంగా గ్రంథాన్నే లిఖించుకున్న అరుదైన నటులు చిరంజీవి. 4.5 దశాబ్దాలకు పైగానే సినిమాను రూల్ చేస్తున్నారు ఈయన. ఈ ప్రయాణంలో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న చిరంజీవి తాజాగా యూకే పార్లమెంట్ నుంచి అరుదైన సత్కారం అందుకోబోతున్నారు. చిరంజీవికి యూకే పార్లమెంటులోని గ్రూప్ ఆఫ్ ఎంపీలు కలిసి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ తో సత్కరించబోతున్నారు. మార్చి 19న జరిగే ఈ కార్యక్రమానికి సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు హాజరు కానున్నారు. అదే వేదికపై సినిమాలతో పాటు ప్రజాసేవ, ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. మాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి జీవిత సాఫల్య పురస్కార ప్రదానం చేయనున్నారు బ్రిడ్జ్ ఇండియా సంస్థ. చిరంజీవిని ఈ మధ్య వరుసగా అవార్డులు, గౌరవాలు వరిస్తూనే ఉన్నాయి. గతేడాది దేశ 2వ అత్యున్నత పురస్కార్ పద్మవిభూషణ్ చిరంజీవి కీర్తి కిరీటంలో చేరింది. అలాగే డాన్సుల్లో ఆయన సాధించిన ఘనతను గుర్తించి గిన్నిస్ బుక్లో చోటిచ్చారు. డాన్సుల్లో గిన్నిస్ రికార్డు అందుకున్న నటుడు ప్రపంచంలో చిరు తప్ప ఎవరూ లేరు. 156 సినిమాల్లో, 537 పాటల్లో 24,000 డాన్స్ మూవ్స్ చేశారు చిరంజీవి. ఏఎన్ఆర్ శత జయంతి వేడుకల్లో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2024లో చిరంజీవికి ప్రతిష్టాత్మక ఏఎన్ఆర్ జాతీయ అవార్డును ప్రదానం చేసింది. ఇలా కొన్నేళ్లుగా వరుసగా ఆయనకి అరుదైన గౌరవాలు అందుతూనే ఉన్నాయి. తాజాగా యూకే పార్లమెంట్లోని గ్రూప్ ఆఫ్ ఎంపీస్ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకోనున్నారు.